హరీష్ రావు గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష గౌరవనీయులు కన్క్లూడ్ నాకు మీరు ఇంతమంది లేచి చెప్తే నేను ఏం చేయాలి సార్? ఐ విల్ ట్రై టు కంక్లూడ్ సార్. ప్లీజ్. అధ్యక్ష మేము ఏంటంటే చేసిందే మేము చెప్పుకుంటున్నాం తప్ప చెయ్యంది మేము చెప్తలేము అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారేమో వారు చెయ్యంది కూడా బయటకు పోయి మేమే చేసినామని చెప్తున్నారు. ఇవాళ మనం ఏం జరుగుతుందో కూడా చూస్తున్నాం. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఏమైంది అధ్యక్ష? ఎగ్జామ్ పెట్టింది, నోటిఫికేషన్ ఇచ్చింది మేము, రిటర్న్ టెస్ట్ పెట్టింది మేము, ఫిజికల్ టెస్ట్ పెట్టింది మేము, మెయిన్ టెస్ట్ పెట్టింది మేము, రిజల్ట్ ఇచ్చింది మేము, మొత్తం మేమే. సరే అట్లా బోన్లే ఇక. ఓకే, ఐ రెస్పెక్ట్ యూ సార్. ఆ సబ్జెక్ట్లో బోన్లేండి సార్. ఐ రెస్పెక్ట్ యూ సార్. అధ్యక్ష సరే అధ్యక్ష, నేను ప్రభుత్వానికి ఒక సూచన అధ్యక్ష. ఇది దయచేసి సరే ఇందాక మిత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పిన దాని కంటిన్యూయేషను అండ్ ఐ వుడ్ లైక్ టు గివ్ ద సజెషన్ టు ద గవర్నమెంట్. ఏంటంటే అధ్యక్ష శ్రీధర్ బాబు గారు కూడా అదే అన్నారు. సరే మేము కొంత కష్టపడ్డాము, తర్వాత మీరు వచ్చి నీళ్ళు ఇచ్చిండ్రు అని అన్నారు. సంతోషం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అయితే లేలే నెట్టపాడు భీమాలో మేమే స్టార్ట్ చేసినాము, మీరు వచ్చిన తర్వాత కాలువలో కెనాల్లో పూర్తి చేసి నీళ్ళు ఇచ్చిండ్రు అని మీరు అన్నారు. సేమ్ థింగ్ నేను చెప్పదలుచుకున్న ఒక ముఖ్యమైన పాయింట్. ఐ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అయితే అధ్యక్ష ఇది మన పాలమూరు ఎత్తిపోతల పథకం. దీన్ని ఏంటంటే ఈ పాలమూరు ఎత్తిపోతల పథకంది ఒక చాలా బాధాకరమైనటువంటి ప్రస్థానం. గతంలో ఏమైందంటే అధ్యక్ష, యాక్చువల్గా 2005 సంవత్సరంలోనే రిటైర్డ్ ఇంజనీర్లు 2005 సంవత్సరంలో రిటైర్డ్ ఇంజనీర్లు ఒక డిపిఆర్ తయారు చేసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం మీద డిపిఆర్ ఇచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే అప్పుడు జీవో వస్తుంది, సర్వేకి జీవో వస్తుంది ఎలక్షన్ల ముందు అన్నారు. అది రాలేదు అధ్యక్ష. తర్వాత మళ్ళీ 2014 ఎన్నికలకు పోవడానికంటే ముందు అప్పుడు కూడా మళ్ళీ రిటైర్డ్ ఇంజనీర్లు ధర్నాలు, జలసాధన పోరాట సమితి జరిగితే చివరిలో 2013లో సర్వే కోసం ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. 2013లో సర్వే కోసం జీవో ఇచ్చారు తప్ప కనీసం టెండర్ పిలవలేదు. ఆ సర్వే కూడా స్టార్ట్ కానటువంటి పరిస్థితి అధ్యక్ష. సరే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను డీటెయిల్స్ టైం లేదు కనుక డీటెయిల్స్లోకి పోతలేను. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాం. సరే ఆ ప్రారంభించాం. గౌరవ మంత్రి గారు ఖర్చు బాగైంది, నీళ్ళు ఇవ్వలేదు అనేటువంటి మాట. ఒక్క నిమిషం, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడింది కదా, ఒక రామ్మోహన్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడతారు. నా తర్వాత మాట్లాడు. ఇప్పుడు ఐఎమ్ నాట్ ద గవర్నమెంట్ సార్, ఐఎమ్ నాట్ ద గవర్నమెంట్. నేను ఆన్సర్ చేయను. వారు గవర్నమెంట్కి చెప్పుకో. అప్పటి నుంచి అడుగుతున్నారు. 2 నిమిషాలు అధ్యక్ష, 2 నిమిషాలు అధ్యక్ష. స్పీకర్ సార్ మా కడియం సిఆర్ గారికి ఇయ్యలేగా సార్ మీరు. స్పీకర్ సార్ అయితే అధ్యక్ష ఉన్నాను, నేను మాట్లాడినాక మాట్లాడు అధ్యక్ష. నేను ఐ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సో ఈ పాలమూరు ఎత్తిపోతల పథకంలో అధ్యక్ష మనకు చాలా ఇబ్బందులు వచ్చినాయి. పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఏమైందంటే అధ్యక్ష, మరి మనం ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి స్టే తెచ్చింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ పోయి స్టే తెస్తే మనం సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు ద్వారా గ్రీన్ ట్రిబ్యునల్ స్టేను వేకేట్ చేపించి మేము త్రాగునీటి కోసం ఈ పని చేసుకుంటున్నామని చెప్పి ప్రభుత్వాన్ని మరి సుప్రీంకోర్టులో బలమైనటువంటి వాదనలు వినిపించి మనం సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా పనులు మనం కొనసాగించుకున్నాం అధ్యక్ష. అయితే ఆ రోజు మనకు నీటి కేటాయింపులు లేవు గనక మనం దాన్ని మన సాగునీటి ప్రాజెక్టుగా చూపించుకునే అవకాశం లేదు. కానీ మనము ఒకవైపు ట్రిబ్యునల్లో ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి. మనము తొందరగా రిజర్వాయర్లు కట్టి పనులు చేసుకుంటే రేపు ఏం జరుగుద్దంటే మనకు రైట్ ఏర్పడుతుంది, ట్రిబ్యునల్లో వాటర్ అలొకేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనం దాన్ని ముందుకు తీసుకొని పోయినాం.